పట్టే నీకోసం ఊరంతా ఎత్తుకుతున్నా. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వు నాకు అద్దే అద్దు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. నువ్వు నేను రాని అవ్వా. అనుకోతా ఇడు అవ్వా. అరే నిన్న సంధి తినకుంటుంటే ఎట్లా చెప్పు. నువ్వు అనిపించకపోతే పని మీద ఉన్నావేమో, ఆడ పొద్దుపోయి ఇంటికి రాలేదేమో అనుకున్నా. కానీ నువ్వు ఇట్లా తాగుకుంటా తిరుగుకుంటా రోడ్ల మీద పడితే ఎట్లా చెప్పు. తినకుండా తాగితే ఆరోగ్యం ఖరాబ్ కదా. తిను అదే కాదు. నువ్వేనే నాకు నీతులు చెప్తాను. నేను బరబ్బర్ తాగుతునే. తాగి తాగి సచ్చిన మనిషే కానీ నేను అన్నం అయితే తినా. ఎందుకు తాగుతావు? ఏమిటి తాగుతావు? ఏమన్నా అప్పులు ఇవ్వాలన్న బాధ ఉందా? అప్పులో ఇంటికి ఎత్తాలన్న బాధ ఉందా? కుప్పలు తెచ్చకన్న బాధనా? ఏం బాధ? నీ పెండ్లమేమంతో నన్ను తిరుగుతుందా? ఏమన్నా తప్పుడు పని చెప్తుందా? బరబ్బర్ తాగుతాను మాట్లాడుతాను. కొద్దిగా నన్ను సిగ్గు మారం అనిపించలేదా? ఇంకా పోరిని చూస్తే కొద్దిగా నన్ను మారాలనిపించలేదా? గింత గింత ఇంకంత ఎత్త అయింది కదా. భవిష్యత్ గురించి కూడా ఆలోచించవా? తాగుతాను మాట్లాడుతున్నావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకు వేసుకున్నావు పెళ్ళ పిల్లల్ని సాహసాతగానవి చూసుకొని సతగానవి? బాగా మాట్లాడతాను. నోటికి ఎంత గంట మాట్లాడుతున్నావు. నాకు నచ్చినట్టు నేను బతుకునే. నీకు ఉండబుద్ధి అయితే ఇక్కడ ఉండు, లేకుంటే నీ అవగారికి వీగు. నీకు మొగడన్న విలువ లేదు, మొగడన్న గౌరవం లేదు. మావ అర్ధనంగా కూడా నిన్ను నాకు ఇచ్చి లగ్గం చేసిందే. నిన్ను లగ్గం చేసుకొని నేను పాపం చేసిందే. పాపం చేసిన జరగా. నువ్వు ఒకదాని అర్ధనంగా పుట్టినావు. నాకు అన్నారా? నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నీ అవ్వ నువ్వు ఏం తెచ్చినావు నాకు? నీ తెలియదమ్మా దీని గురించి. నాలుగుకి ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. దీనికి మొగడనే వీరలేదు కొద్దిగా కూడా. ఇది నల్లి కుట్టదు, ఇది బాగా నల్లి కుట్టలేదు. ఇది నా బిడ్డని కూడా నాలుగు గుసుకొలుపుతానంటే అరే ఏం పుట్టిందిరా నీకు? అది నీ పెళ్ళవరా, ఎవరితో బయటది కాదు. ఇది నీ రక్తం మంచుకొని పుట్టిన బిడ్డ. ఈ పొలం ఎట్లా పుట్టబోతుందిరా? నువ్వు రాయరాదు. పొద్దు పొద్దుగల వానితోటి ఎందుకు పెట్టుకున్నావే? నీకు తెలుసు కదా వాని గురించి. మళ్ళా గట్నే చేసుకుంటా పట్టిగా దెబ్బలు పడతావు. నీతోటి పాటుగా పొల్ల కూడా దెబ్బలు పడే. కాదమ్మా, నిన్న ఆయన పనికి పోయింది అనుకోనుకున్నా. పొద్దుకు కూడా ఇంటికి రాలే. రాత్రంతా గింత నిద్ర పట్టలే. ఆయనకి ఏమైందో ఏమో అని పొద్దుగా లేచి ఫోన్ నెంబర్ వేసుకొని ఊరంతా వాడ తిరిగిన. గతోటి కాడ బాగా తాగిపడ్డాడు. తాగినోని ఇంటికి తీసుకొచ్చి తానం పోసి బుక్కడంతా తినబెట్టిన. గత దానికే కొడతాడు. నేనేం చేసినా చెప్పు. ఆయన ఏమన్నా ఇగో రజని, వాని గురించి నీకు తెలుసు కదనే. వానికి నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా
వానికి నీ మీద ప్రేమ ఉంటుంది. వాడు తాగొచ్చినా నిన్ను కొట్టినా కూడా ఎన్నో భరించుకుంటూ వస్తాను. నేను చెప్పేది నే రజని, వాడిని నువ్వు కావాలనుకుంటాను కానీ వాడు నిన్ను అద్దనుకుంటాడు. వాడు తాగి తాగి వాడి మెదడు ఖరాబ్ అయ్యి ఎవ్వల మీద ప్రేమ జాలి దయ అన్నది లేకుండా పోయింది. వాడు ఎంత నా కన్న కొడుకైనా కూడా నేను నీకు ఇంకో పెళ్లి చేస్తానంటన్నా. వాడు నీకు భర్తగా పనికిరాడు, చిన్నికి తండ్రిగా పనికిరాడు. మీరిద్దరు కలిసి అనవసరంగా చిన్ని జీవితం నాశనం చేయకూడరే. అత్తమ్మ, నేను వాడే అవస్థలు చూసి నువ్వు ఈ మాట అంటున్నావని నాకు తెలుసు. కానీ ఎంత కాదనుకున్నా ఆయన నా భర్త. భార్య భర్తల మధ్య గొడవలు కొద్ది రోజులు ఉంటాయి కావచ్చు. ఇప్పుడు నేను ఆయన మీద కోపంతో ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు భర్త దొరుకుతాడు కావచ్చు, కానీ నా బిడ్డకు తండ్రి దొరకడు. అది తండ్రి లేని అనాథ అవుతుంది. నాకు కావాల్సింది భర్త కాదు, తనకి తండ్రి. కాదే రజని, వాడు మారడే. నువ్వు వాడిని పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలే అవుతుంది కావచ్చు, కానీ నేను వాడిని కానీ 30 సంవత్సరాలు అవుతుంది. వాడు అస్సలే మారడే. నేను చెప్పేది కూడా నా మనవరాలు మంచికేనే. అత్తమ్మ, నువ్వు మా మంచి కోసమే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఆయన ఎట్లాగో మారడని ఆయన విడిచిపెట్టిపోవడం కరెక్ట్ కాదు. ఇయ్యడు మారకుంటే అచ్చేడికి మారుతాడు కావచ్చు. అచ్చేడికి మారకపోతే ఇంకా 2 ఏళ్ళకే మారుతాడో, 3 ఏళ్ళకే మారుతాడో, 10 ఏళ్ళకే మారుతాడో. ఆయన మారుతాడని ఏదో చూస్తూనే ఉంటా. ఎంతైనా ఆయన నా భర్త కాబట్టి నేను భరిస్తూనే ఉంటా. ఇంకెప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడకు. ఎందుకంటే నా భర్త నా దృష్టిలో చెడిపోయినా పర్వాలేదు, కానీ ఒక తండ్రి బిడ్డ దృష్టిలో ఎప్పుడు చెడిపోయిన వాడు కావద్దు. అందుకే నా కూతురు ముందు ఇంకో పిల్లని మాట్లాడకత్తమ్మా. అరే స్వామి, నాలుగంతా బాగా ఏడ్చినట్టు 500 బదిలీ అయిపోతుంది. అరే ఇవరకే నీకు 2000 ఇచ్చిన, శివగన్ దగ్గర 5000 అడిగిచ్చిన. అవే ఇస్తలేవు, ఇవెప్పుడు ఇస్తావురా? సత్యగన్ దగ్గర కూడా అప్పి ఎత్తివి. ఇట్లా తాగడానికి ఊరంతా తప్పులు చెప్తే ఎట్లా తీరుపుతావురా? వాళ్ళు మన చిన్నప్పుడు దోస్తులు కాబట్టి నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. నువ్వు తీసుకున్నాడు తప్ప మళ్ళీ తిరిగి ఇచ్చులేదా? ఎట్లరా? నువ్వేమన్నా మంచికి ఖర్చు పెడుతున్నావా? ఇంట్లో ఖర్చు పెడుతున్నావా? నీ బిడ్డకేమన్నా తీసుకుపోతున్నావురా? ఉట్టిగా తాగడానికి ఖర్చు పెట్టబడుతుంది. ఇట్లా అయితే ఎట్లరా? అరే నేను నిన్ను అడిగింది పైసలు రా, నీతులు కాదు. నాకు నీతులు చెప్పకు. అయినా ఎవ్వరితో ఎట్లున్నానో నాకు మత్తు ఎరికేరా. ఈ సోది మాటలన్నీ బంద్ చేసుకో. పైసలు ఇస్తేనో ఇయ్యి, లేకుంటే లేవని చెప్పు చక్కగా. అన్ని పాల్తు ముచ్చట్లు చెప్తావేంద్రా? నీకు పైసలు ఎన్ని రావన్నో చెప్పు, నీకు వారెత్తా. అవసరమైతే నాకు కిడ్నమ్మైనా ఇస్తారా? ఆ శివగానికి సత్యాన్ని కూడా చెప్పు. అలా పైసలు పట్టుకొని నేనేం ఊరిచ్చి దెంకపోను. వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇస్తా. ఛీ, మీరు ఫ్రెండ్స్, మీరు మనుషులారా? గ్యాసంటోళ్ళతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం పుడుతుందిరా. రజనీ, నాకు ఆకలి అవుతుంది. అలా తీసుకురాబో. ఏమైంది? తాగుడు చేతికి ఏదో చేసుకున్నాడా? ఎప్పుడు ఇదే కథనా? ఇదే నేను తినిపిస్తా. సోయి లేకుండా తాగుడు, చేతులకు కాళ్ళకు దెబ్బలు తాకించుకున్నాడు, అడ్డం పడు, ఆడిడ వండుడు, బొర్రుడు, అచ్చుడు, ఇదే కథ అవుతుంది నీకు రోజు.
రజని, నేను ఇవాళ నుంచి మందు తాడు మొత్తం బంద్ చేస్తానే. ఈ ముచ్చట 5-6 ఇండ్ల బట్టి అంటనే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. అది మానేది లేదు, ఇది చేసేది లేదు. ఇంకేమైనా కొత్త ముచ్చట ఉంటే చెప్పు. అదే నీ మీద ఒట్టే ఈ ఒక్కసారికి నన్నాము నిజంగా మానేస్తాను నేను. నా మీద ఒట్టు 190 సార్లు వేసినావు. అదంతా నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వు ఎక్కడ తాగినా ఎక్కడ తిన్నా తిరిగినా మంచిదే. కానీ పొద్దుగుకే వరకు ఇంటికి రావయ్యా, నాకు అంతే చాలు. ఇది సపరేట్గా తిని పండుకో. అది కాదే, ఇప్పటివరకు నీ మీద ఎన్నోసార్లు ఒట్టేసిన, నా బిడ్డ మీద ఒక్కసారి కూడా వేయలే. కానీ ఇప్పుడు చెప్తాను, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను. నేను నిజంగా మందు తాగనే, తాగా అంటే తాగా తాగా తాగా. ఒక్కసారికి నేను నమ్మే. నిజంగానా? నిజంగా నువ్వు తాగవా? చూసినావా అత్తమ్మ, ఆయన తాగడట. నేను చెప్పలేదా ఆయన మారుతాడని? నిజంగా ఆయన తాగడిగా, నాకు తెలుసు. నువ్వెందుకంత సంబరపడతానవే? వాడు రాత్రి ఒట్టేస్తాడు, తెల్లారిపోయి తాగేస్తాడు. లేదత్తమ్మ, ఆయన ఎన్ని రోజులు నా మీద ఒట్టేసి తాగిండు. అప్పటి వరకు నేను ఒప్పుకుంటా. కానీ ఎప్పుడు నా బిడ్డ మీద ఒట్టేయలే. ఇవాళ చిన్ని మీద ఒట్టేసి మరీ తాగా అన్నాడు. అంటే ఆయన తాగడు అన్నట్టే మారిండు అత్తమ్మ. సరే తీ, మారితే మంచిదేనే. నువ్వు రోజు గిట్లుంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పు. నాకు మంచి చెప్పాలనిపిస్తుంది, కానీ ఆ రోజు నా మనసు లేక నీ వీరికి కోపట్లేక వాడు ఏమంటారు? ఏ దాన్నే ఉందిరా, ఎన్నిసార్లు అనుకోలే, ఎన్నిసార్లు కూడా ఉండలే. దోస్తాన్లు ఇవన్నీ కామన్ రా, ఏమవుతుంది? ఏం లేదులే. అరే కొత్త పెళ్లి చేసుకున్న దావత్ ఇవ్వడా? ఎందుకేడో ఇత్తడిది దావత్ ఏమన్నది? ఏ మా దావత్ ఎందుకు ఇత్తపా తాగుదాంపా. అరే దావతు మీరు ముగ్గురే చేసుకోర్రి, నేను రాను. ఎందుకురా ఇప్పుడు తాయిపి అంటావు, ఇవాళ దావత్ ఇస్తా అంటే అద్దంటున్నావేంద్రా? నేను తాగా అని నా బిడ్డ మీద ఒట్టేసిన, ఇయ్యాల నుంచి మందు బంద్ చేసిన. మీరు ముగ్గురు పోయి తాగిరాపోయి. అరే గిదేరా, ఈ పిల్ల మీద ఎన్నిసార్లు ఒట్టేలా? 100 సార్లు ఒట్టేసినావు. ఇవన్నీ మూఢనమ్మకాలు రా, తాగచ్చురా, ఏం కాదురా. అరే లేక లేక దావత్ ఇస్తా అంటే రానంటున్నాయిందిరా. దేవుడు, ఏం రోగం పుట్టిందిరా నీకు? తాగా అని చెప్పి నీ బిడ్డ మీద ఒట్టేసినావు వారా, మళ్ళీ ఎందుకు తాగొచ్చినావు? నిన్ననే కదా బిడ్డ మీద ఒట్టేసి తాగా అని చెప్పినావు. ఏం పుట్టింది? ఎందుకు తాగొచ్చినావు? అరే అమ్మతో నీకు కావాలని తాగలే, వాళ్ళే నన్ను బలవంతం పెట్టారు. ఆ శేఖరం పెళ్లి రోజు అంటే అద్దంటే ఆడిపించింది నాకు. అమ్మతో నీకు కావాలని తాగలే. అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని రోజులు నువ్వు ఎంత తాగొచ్చినా ఏం చేసినా ఇంటికి మంచిగా అంత సరిపోద్ది అనుకున్నా. ఇప్పుడు బిడ్డ మీద ఒట్టేసి కూడా నీకు ఎట్లా తాగబుద్దయింది? తాగేటప్పుడన్నా బిడ్డ గుర్తుకు రాలేదా? అయ్యో నిన్న బిడ్డ మీద ఒట్టేసినా, మరి నేను తాగుతా దానికి ఏమన్నా అవుతుంది కావచ్చు అని భయం అనిపించలేదా? ఇక నువ్వు మారవా? నువ్వు అసలు తండ్రివేనా? చెప్పేది నువ్వు ఇక మాట్లాడే కాదే నా మాటిని. అమ్మ నీకు కావాలని తాగలేదే, వాళ్ళే తాగిపించారు. మాట్లాడకు. మీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదు. నేను చెప్పే మాట వింటే మీ గుండెలు ఒలుగుతాయి, కానీ గుండె గట్టి చేసి నేను పాప వారం కొట్టే ఎక్కువ బతకదు. ఏంది డాక్టర్ నువ్వు చెప్పేది? నా బిడ్డకి ఏమైంది? ఎందుకు అట్లా చెప్తారు? పాప బ్రెయిన్లో గడ్డ అయింది, చిన్నప్పుడే ఆపరేషన్ చేసి తీయాల్సింది. కానీ మీ నిర్లక్ష్యం వల్ల ఆ గడ్డ వలిగి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. పాప వారం కొట్టే ఎక్కువ బతకదు. అయ్యో చిన్ని 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 ఎంత పని చేతిరే దేవుడా. ఇంకా చిన్ని అనిపిస్తున్న వాళ్ళ
పాపం చేతులతోని ఎప్పుడు నీ తాగుడు నీ సుఖమై చూసుకున్నావు కానీ ఎప్పుడన్నా బిడ్డను పట్టించుకుంటావా? ఇంట్లో రూపాయి లేక దాన్ని దవాఖానకు తీసుకుపోయి ఉంచిందే లేదు. నేను చేసి చేసి నీ తాగుడికే ఇచ్చుడాయే. ఇవాళ నా చేతులారా నా బిడ్డను నేనే దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నీకు నిమ్మల ఉందా? ఎందుకన్నా వస్తుంటుంది అది నీ కడుపున ముట్టకుండా మంచిగుండు. చిన్ని 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 అరే అవునారా? అరే గట్లెట్లయిందిరా? ఇట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారా? అరే నేను ఒక కొడుకుగా ఓడిపోయినా, ఒక భర్తగా కూడా ఓడిపోయినా, కానీ ఒక తండ్రిగా మాత్రం ఓడిపోవద్దు అనుకుంటున్నారా? నా కూతురు బతుకున్నన్ని రోజులు తండ్రి ప్రేమను వస్తారా? నాకేదన్నా పని ఉంటే చూసి పెట్టరా, నీకు దండం పెడతా. ఇప్పటికిప్పుడు పని అంటే కష్టమే. అరే అట్లా అనకురా. నేను అడిగేది నా కోసం కాదురా, నా బిడ్డ కోసం. నా బిడ్డ అడిగే చిన్న చిన్న సంతోషాలు తీర్చడం కోసం. పని చేస్తేనే కదరా పైసలు వస్తాయి. దానికి ఏమైనా కావాలంటే తీసుకొచ్చి ఇవ్వగలుగుతా. అరే నీకు దండం పెడతారా? ఏ పని అయినా మంచిదే, నేను ఖచ్చితంగా చేస్తా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అరే అట్లా అనకరా, నీకు ఇవ్వకపోతే వాళ్ళకి చేస్తారా? చేస్తారా? అరే మన 4-5 బిల్డింగ్ సైట్ నడుపుతుందిరా, అలా ఒక పనపై చెప్తా. అరే చేసుకుంటే చేయరా, బాధపడ. అరే నీ మేలు జన్మలో మర్చిపోరా. నేను రేపటి నుంచే పనికి వస్తా. పోయేస్తా. చదువు ఏదద్దు బాబు. అత్తమ్మ ఆయన లోపల మార్పును గమనించామని. అవునే, నెల రోజులైతుంది వాడు మందగత. నేను కూడా ఇంకా నాకు ఫోన్ చేసి అడిగిన, నా కొడుకు రోజు పొద్దుగా లేచి అటే వస్తాడు, ఏం తింటానని. కానీ వాడు చెప్పిన మాట ఉంటే నాకు మస్తు సంబరమైంది. ఒక మేస్త్రి కింద పని పోతాడట, నెలకు 40,000 జీతం అట. అబ్బా నువ్వు చెప్పిన మాట వింటే నిజంగా నాకు కూడా మస్తు సంబరం అవుతుంది. అదే నిజమైతే నాకు ఈ జన్మకి జాలత్తమ్మా. చిన్ని డాడీ దగ్గరకు చిన్ని నన్ను క్షమించురా. నిన్ను అనరాని మాటలని నిన్ను దూరం కొట్టినా. అప్పుడు నాకు నీ విలువ తెలియదురా. పిల్లలు లేక ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడతారు. కానీ మహాలక్ష్మి లాంటి నువ్వు నాకు పుట్టినా కూడా నేను తాగుడికి బానిసై నిన్ను పట్టించుకోలేదు. ఇక నుంచి మీ నాన్న తాగుబోతాడు కాదమ్మా, తాగుబోతాడు కాదు. నిన్ను మంచిగా చూసుకుంటా, నిన్ను మహారాణి లెక్క సాదుకుంటారా. నీకేం కావాలన్నా ఈ నాన్న కొనుకొస్తాడు. నాన్న నువ్వు నన్ను కొట్టినా ఏం కాదు కానీ అమ్మని మాత్రం కొట్టద్దు. అమ్మ ఏడిస్తే నేను ఏడుస్తా, మేమిద్దరం ఏడిస్తే నాన్న ఏడుస్తుంది. సరేనా? సరే తల్లి. అమ్మా
నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. రజని, నన్ను క్షమించే రజని. ఇన్ని రోజులు ఇది మంచిగా ఉన్నప్పుడు దీని గురించి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు. కానీ దీని పరిస్థితి ఇట్లా అయిందన్నాక నేను మారి మంచిగా బతుకుతా. అయినా ఎందుకు నా జీవితం పాడుగా ఉన్నన్ని రోజులైనా దీన్ని సంతోషంగా చూసుకుంటానే. ఇది మంచిగా ఉన్నప్పుడు దీని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. దీని గురించి అసలే పట్టించుకోలేదు. దీనికి ఇప్పుడు ఇట్లా అయినాక నేను మారి మంచోళ్ళైనా. అప్పుడే నేను మారుంటే నా బిడ్డకి ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాకుండే. మీరు ఎన్నోసార్లు మారు అని చెప్పినా కూడా నేను మారలేకపోయినా. ఉన్న 4 రోజులైనా నా బిడ్డను సంతోషంగా నేను చూసుకుంటా. ఏమయ్యా, నేను నీకు ఒక అబద్ధం చెప్పిన. అవును, నేను చెప్పిన అబద్ధం నువ్వు మారడానికే. మేము ఎన్నిసార్లు నువ్వు మారమన్నా మారుతలేవు. నువ్వు ఇట్లా తాగి ఏమైపోతావు అని ఈ అబద్ధం చెప్పిన. మన చిన్నికి ఏ రోగం లేదు, అది నిండు 100 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు ఇట్లా మారడానికే డాక్టర్తో అబద్ధం చెప్పించినావు. దానికి ఏ రోగం లేదయ్యా. నిజంగా నువ్వు చెప్పేది నిజమే కదా నిజమయ్యా. అమ్మ? రజని చెప్పేది నిజమే కదా? నా బిడ్డకి ఏం కాలే కదా? అయినా నీకు కూడా నాకు అబద్ధం ఎట్లా చెప్పబుద్ధి అయిందమ్మా? నువ్వల్ల నిజం చెప్పచ్చు కదా నాకు. అరే, ఒక తల్లి అబద్ధం చెప్పినా నిజం చెప్పినా కొడుకు మంచి కోసమేరా. అయినా మేము ఆ డాక్టర్ని అబద్ధం చెప్పమన్నప్పుడు నా వృత్తికి నేను అన్యాయం చేయని అన్నాడు. మేము ఇంట్లో పరిస్థితి అంతా చెప్పినాక నేను మీకోసం కాదు ఈ పాప కోసం అబద్ధం చెప్తా, అట్లనన్నా సంపత్ మారితే ఈ పాప భవిష్యత్తు మంచిగా ఉంటుంది, ఈ పాప జీవితం మంచిగా ఉంటుందని ఆ అబద్ధం చెప్పిండ్రా. వెల్కమ్ టు నీతా క్రియేషన్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఆ పక్కన గంటని గట్టిగా కొట్టండి. Bye.